హాయ్ అండి. ద వెయిట్ ఈజ్ అవుట్ 10th క్లాస్ తెలుగు కవుల యొక్క రచనలు అయితే ఈరోజు కంప్లీట్ చేసుకుందామండి. ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అప్పుడు ఎలా ప్రిపేర్ అవుతామండి? నోట్తోనే కదా ప్రిపేర్ అయ్యేది. ఇలా చదువుతామండి. చదువుతుంటే ఏమవుతుంది, ఇంట్లో ఎవరైనా వస్తే మనకు కళ్ళు చేస్తాయండి, ఎవరు వచ్చారా అని చెప్పి చూస్తాయి. మన చెవులు చేస్తాయండి, ఎక్కడైనా ఏమైనా గొడవ జరుగుతుందనుకో వెంటనే చూస్తాయి. మన బ్రెయిన్ ముందే మనం ప్రిపేర్ చేసేస్తాం కదా, బుక్ తీయంగానే మన బ్రెయిన్ అనుకుంటుంది, బాబో ఇన్ని ఉన్నాయా, ఇన్ని రచనలు ఉన్నాయా, ఇన్ని కవులు ఉన్నారా, వీళ్ళందరినీ మనం చదవాలా, చదివి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మన బ్రెయిన్ అక్కడే బర్డెన్ పడిపోతుంది. మనం ఎంత చదివినా సరే అది తీసుకోదు, చదువుతాం అంతే. మన నోరే చదువుతుంది, మన బ్రెయిన్ మట్టికి ఏది స్టోర్ చేసుకోరు. కానీ ఎక్కువ విషయం చూడండి, మన సినిమాకి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం సినిమాకి వెళ్ళాము. ఆ సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా చిన్న సన్నివేశం రామాయణంలో ఏం జరిగింది అని అడగంగానే టపటపా చెప్పేస్తామండి. మూవీ మొత్తం చెప్పేస్తాము ఏం జరిగింది. ఎందుకు చెప్పగలుగుతున్నాం ఇది మనం? ఎందుకంటే మనం చూస్తున్నాము, చాలా జాగ్రత్తగా మనం చూస్తున్నాము, మనం వింటున్నాము, మన చెవులతో వింటున్నాము. మనం విన్నది చూసింది ఖచ్చితంగా మన మెదడు అనేది స్టోర్ చేసుకుంటుందండి. మనం ఎప్పుడైనా సరే ఏకాగ్రతగా విని చూసిందే మనం ఎక్కువ తీసుకుంటాము. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన క్లాస్ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. స్కిప్ చేసుకుంటూ వింటే అసలు నేను ఏం చెప్పాను అనేది అసలు మీకు ఏమాత్రం అర్థం కాదు, మీ మెదడు కూడా స్టోర్ చేసుకోదు. మీకు వచ్చింది అని ఎలా తెలుస్తుందండి? ఎగ్జామ్ రాసే టైంలో క్వశ్చన్ వస్తుందండి. క్వశ్చన్ వచ్చి ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ట్రిక్స్ బోల్డ్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ ట్రిక్స్ అనేవి అక్కడ గుర్తొస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్పుకుందామండి. కళ్ళు చెవులు ఇంపార్టెంట్ అని చెప్తున్నాం కదా, మనం బిఫోర్ క్లాస్లో కళ్ళు చెవుల గురించి అవయవాల గురించి ఎక్కడ మాట్లాడుకున్నాము? మట్టి మనిషి అనువాదాలు ఎన్ని అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదండి. మట్టి మనిషి అనువాదాలు ఎన్ని, ఆ మట్టి మనిషి అనేది రచన ఎవరిదండి? వాసిరెడ్డి సీతాదేవి. మనం చదువుకున్నాం కదా, వాసిరెడ్డి సీతాదేవి. ఉపన్యాస కళ ఎవరికి ఉంది? ఉపన్యాస పాఠం గుర్తుందా మీకు? ఉపన్యాస కళ 4వ పాఠం ఇక్కడ గుర్తుందా? ఉపన్యాస కళ ఎవరండి? వాసి సీతాదేవి. సీతాదేవి మనం ఎవరండి? మట్టి మనిషి అని చదువుకున్నాం కదా, మట్టి మనిషి అని. మట్టి మనిషి అనువాదాలు ఎన్ని అని క్వశ్చన్ అడిగితే మనం ఏమని చెప్పుకున్నాం? మట్టి మనిషి వాళ్ళు అని గుర్తుపెట్టుకుందాం. మన సీతమ్మ వారికి 3 అత్తలు అంటే 3, మట్టి అని అంటే 1, 3, 13 అనువాదాలు అని చెప్పి మనం చదువుకున్నాం కదా. మీరు కనుక బిఫోర్ రచనలు అంటే మనం బిఫోర్ వీడియోలో 1 to 6 ఈ రచనలన్నీ చెప్పుకున్నామండి. ఈ రచనలు చూస్తే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఖచ్చితంగా అర్థమయ్యింది. మీరు కనుక క్లాసెస్ ఫాలో అవ్వకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను ఎప్పుడు అడిగేది మిమ్మల్ని, ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన ఫ్యామిలీ, మన టార్గెట్ డిఎస్సి అకాడమీ తెలుగు ఫ్యామిలీ అనేది పెద్దదవుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం రచనలు 7 to 12 రచనలు స్టార్ట్ చేసేసుకుందాం క్లాసు. మనకి 10వ తరగతిలో 7వ పాఠం చేయి జారిన బాల్యం. ఈ పాఠం యొక్క రచయిత శీల వీర్రాజు. బిఫోర్ వీడియోస్లో చెప్పుకున్నాం కదండి, చేయి జారిన బాల్యం యొక్క కవి ఎవరు అని చెప్పి ట్రిక్స్ చెప్పుకున్నాం కదా. ఎవరైనా చూడకపోతే మనకి ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందామండి. చేయి జారిన బాల్యం అంటే కోల్పోయిన బాల్యం. కోల్పోయిన బాల్యం గురించి ఎవరు చెప్తున్నాడు? వీర్రాజు చెప్తున్నాడు వాళ్ళ స్నేహితులతో. మన వీర్రాజు ఎలాంటి వాడు? చాలా మంచి వ్యక్తి, శీలవంతుడు అంటే మంచి వ్యక్తుడు అంటే శీల అని మనం ట్రిక్ చెప్పుకున్నాం కదా. ఈ పాఠంలోని రచనలు ఏమున్నాయంటే కథా సంపుటాలు, కవితా సంపుటాలు, నవలలు, వ్యాస సంపుటి ఇవైతే ఉన్నాయండి. ఇవి చాలా ఈజీ అండి, ఒక్కసారి మీరు మనసు పెట్టి వినండి, చాలా ఈజీగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. కథా సంపుటాలు ఏమున్నాయంటే, కథా సంపుటాలు మనసులో కుంచ, రంగుటద్దాలు, మబ్బు తెరలు, ఊరు వీడ్కోలు చెప్పింది సమాధి. ముందుగా దీని గురించి అసలు ఒకటి చెప్పుకుందామండి. శీల వీర్రాజు ఎవరంటే చిత్రాలు గీస్తాడంటండి, చిత్రకారుడు అంట. మనకి కౌపరిషలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చదవండి. చిత్రకారుడు అంట, అంటే చిత్రాలు గీస్తారు. చిత్రకారుడికి ఉండే ఒక గొప్ప టాలెంట్ ఏంటండి, వాళ్ళు ఏంటంటే ఏదైనా ఊహల్లో గీసేస్తారు. ఏదైనా ఒక చిన్నది చూసినా సరే దాన్ని తీసుకుని చాలా అందంగా ఒక కథలాగా దాన్ని క్రియేట్ చేసేస్తారు. అంత ఆ టాలెంట్ చిత్రకారులకు ఉంటుంది. మన శీల వీర్రాజు ఊహల్లో కథ చెప్తున్నాడంట. అంటే జరిగిపోయిన తన బాల్యాన్ని ఒక కథలాగా వీళ్ళకి చెప్తున్నాడంట. వాళ్ళ స్నేహితులకి ఏమని, అరే మనం అసలు చిన్నతనం రంగురంగుల కళ్ళజోళ్ళు కొనుక్కుని పెట్టుకుని చక్కగా ఆకాశంలో అలా చూసేవాళ్ళం. ఆకాశంలో ఏం కనిపించాయి? చక్కగా మబ్బులు కనిపించాయి. ఎంత బాగుంటాయో మబ్బులు, అవును కదండి. మనకి పల్లెటూరులో చూడండి, మబ్బులు చక్కగా కనిపిస్తాయి. పొలాల్లోకి వెళ్తే పెద్ద పెద్ద మబ్బులు కనిపిస్తాయి. సిటీస్లో అసలు కనిపిస్తాయండి మబ్బులు? అసలు కనిపించవండి. మీరు గమనించండి, సిటీస్లో పెద్దగా కనిపించవు. అదే పల్లెటూరులో అయితే పెద్ద పెద్ద మబ్బులు కనిపిస్తాయి. మన వీర్రాజు అదే చెప్తున్నాడంట. మనం రంగురంగు కళ్ళజోళ్ళు పెట్టుకొని చూస్తే ఆ మబ్బులు కూడా రంగురంగులుగా కనిపించాయి కదరా, ఎంత బాగుండేదో కదా అని చెప్తున్నాడంట.
ఆ ఊరు కూడా మనల్ని మర్చిపోయి ఉంటుంది ఈ పాటికి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయాం కదా, చిన్నతనంలో కదా ఊర్లో ఉన్నది, ఆ ఊరు కూడా మనల్ని మర్చిపోయి ఉంటుంది, మన జ్ఞాపకాలన్నీ సమాధి అయిపోయాయి రా బాబు అని వాళ్ళ స్నేహితుడికి చెప్తున్నాడంట. ఇదేనండి, ఇదే ఇక్కడ మన రచనలు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ రచన ఏంటండి, మనసులో కుంచ. కథా సంపుటమైన మనసులో కుంచ. మనసులో కుంచ, అసలు కుంచ అంటే అర్థం ఏంటి? మన ఎగ్జామ్లో అడుగుతారండి కుంచ అంటే అర్థం ఏంటి అని. కుంచ అంటే అర్థం ఏంటంటే మనకి పెయింటింగ్, మన వీర్రాజు పెయింటర్ అని చెప్పాం కదండి, చిత్రకారుడు అని చెప్పాం. చిత్రకారులు ఏం చేస్తారండి, బ్రష్తో పెయింట్ వేస్తారు కదా. కుంచ అంటే పెయింటింగ్ వేసే బ్రష్ అని అర్థం అండి. రంగుటద్దాలు. రంగుటద్దాలు అంటే కళ్ళజోళ్ళు అండి, రంగురంగుల కళ్ళజోళ్ళు. చిన్నతనంలో వీర్రాజు వాళ్ళు రంగురంగుల కళ్ళజోళ్ళు పెట్టుకునేవాళ్ళు కదా అని గుర్తుపెట్టుకోవాలి అక్కడ. మబ్బు తెరలు. మబ్బు తెరలు అంటే వాళ్ళు రంగుటద్దాలు పెట్టుకుని కళ్ళజోళ్ళు పెట్టుకుని ఏం చూసేవాళ్ళు, ఆకాశంలో ఉన్న మబ్బులు చూసేవాళ్ళు. మబ్బు తెరలు అని గుర్తుపెట్టుకోండి. ఊరు వీడ్కోలు చెప్పింది. ఊరు వీడ్కోలు చెప్పడం అంటే ఏంటండి, ఊరు వీళ్ళు వచ్చేసి చాలా కాలం, వాళ్ళ బాల్యంలో ఉన్నారు ఆ ఊరిలో, వచ్చేసి చాలా కాలం అయింది కదా, ఊరు కూడా మళ్ళీ మర్చిపోయి ఉంటుంది అని అలా గుర్తుపెట్టుకోండి. వీడ్కోలు అంటే అర్థం ఏంటని అడుగుతారు. వీడ్కోలు అంటే అర్థం ఏంటండి, సెలవు. వీడ్కోలు అంటే అర్థం ఏంటి, సెలవు. సమాధి. సమాధి అంటే అర్థం ఏంటండి, సమాధి, ఆ జ్ఞాపకాలన్నీ సమాధి అయిపోయినాయి అని చెప్పి మన వీర్రాజు చెప్తున్నాడండి. సమాధి అంటే అర్థం ఏంటండి, ముగిసిపోయిన జీవితం. సమాధి అంటే అర్థం ఏంటండి, ముగిసిపోయిన జీవితం. మన ఆ జ్ఞాపకాలన్నీ ముగిసిపోయాయి అని చెప్పి శీలా వీర్రాజు చెప్తున్నాడండి. అర్థమైందా? ఇదంతా తన ఊహలో కథలాగా ఊహల్లో గీస్తున్నాడండి. ఏం గీస్తామండి, బొమ్మలే కదా, బొమ్మల ద్వారానే కదా కథలు వచ్చాయి. ఇవన్నీ కూడా శీలా వీర్రాజు ఊహల్లో గీస్తూ చెప్తున్నాడు వాళ్ళ స్నేహితులకి. అంటే కథా సంపుటాలు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమున్నాయండి, కవితా సంపుటాలు. కవితా సంపుటాలు ఏమున్నాయండి, కోడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం. చాలా ఈజీ అండి ఇవి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మన వీర్రాజు చెప్పాడు కదా, ఇలాగా రంగుటద్దాలు పెట్టుకుని మబ్బులు చూసేవాళ్ళం, అవన్నీ మనం ముగిసిపోయింది అదంతా, మన ఊరు కూడా మనల్ని మర్చిపోయి ఉంటుంది అని చెప్తున్నాడు కదా. వెంటనే మన కవిత కూడా అవన్నీ గుర్తు చేసుకుని కవిత చెప్తుందంట. ఏమని, మీకు గుర్తుందా మనం సూర్యుడిని చూసేవాళ్ళం, మబ్బులు కమ్మేసిన సూర్యుడిని మనం చూసేవాళ్ళం కిటికీలోంచి, మీకు గుర్తుందా ఇంకోటి, మన చిన్నతనంలో ఒక డబ్బాకి తాడు కట్టి అది రైలు లాగా తిరిగేవాళ్ళం అని చెప్తుందంట. అంతే కదండి, మనం చిన్నతనంలో అగ్గిపెట్లు ఇంకా అలాంటివి మనం పెట్టుకుని వాటికి చిన్న దారాలు కట్టుకుని, ఇప్పుడు ట్రైన్ అంటే ఎలా ఉంటుందండి, రైలు చాలా బాగా ఉంటుంది కదా, అన్ని అగ్గిపెట్లు మనం సేకరించలేం కదా. మనం ఏం చేసేవాళ్ళం అంటే చిన్నతనంలో ఒక అగ్గిపెట్టు పట్టుకుని దానికి ఒక చిన్న హోల్ పెట్టి ఒక దారం కట్టి అది పెద్దగా దారాన్ని తీసి అదే ట్రైన్ అనుకుని ఇలా గిరిగిర తిప్పుకుంటూ ఆడుకునే వాళ్ళం. గుర్తుందా మీకు? అదే చెప్తుందండి కవిత. మనం చక్కగా రైలు లాగా మనం ఆ దారం కట్టుకుని ఆడుకునే వాళ్ళం, మీ అందరికీ గుర్తుందారా అని చెప్పి కవిత చెప్తుందంట. ఇదేనండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మన శీలా వీర్రాజు చెప్పగానే తన చిత్రీకరించిన కథని వెంటనే మన కవిత చెప్తుందంట. ఏమని, కవిత అంటే కవితా సంపుటాలు అని గుర్తుపెట్టుకోండి. కోడిగట్టిన సూర్యుడు. కోడిగట్టిన సూర్యుడు అంటే ఏంటి అర్థం, కోడిగట్టిన అంటే కోళ్ళు కాదండి, కోళ్ళుగట్టిన అంటే ఇక్కడ కోడిగట్టిన అంటే నల్లటి మేఘాలు సూర్యుడిని కమ్ముకోవడం అని అర్థం. మనకి నల్లని మేఘాలు సూర్యుని ఎప్పుడు కమ్ముకుంటాయండి, 2 సమయాల్లో అయితే కమ్ముకుంటాయండి. ఒకటి, వాన పడే ముందు ఏం జరుగుతుంది, కోడిగట్టిన సూర్యుడు అవుతాడు ఆయన, సూర్యభగవానుడు. ఎలా అంటే ఆ నల్లని వాన మబ్బులు వచ్చేసి సూర్యుని కమ్మేస్తాయి, అలా కోడిగట్టిన సూర్యుడు అవుతాడు. తర్వాత రెండవసారి ఎప్పుడు అవుతారండి, గ్రహణం టైంలో అవుతారండి. సూర్యగ్రహణాలు జరుగుతాయి కదా, సూర్యగ్రహణం జరిగినప్పుడు ఏమవుతుంది, నల్లని పెద్ద మబ్బు వచ్చి మన సూర్యుడిని మింగేసి వెళ్తుంది అని చెప్పి మనం చూస్తూనే ఉంటాం, మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, మన అమ్మమ్మలు నానమ్మలు. అలా కోడగట్టిన సూర్యుడు అయినప్పుడు కిటికీ కన్ను. కిటికీ కన్ను అంటే ఇక్కడ అర్థం కిటికీకి కళ్ళు ఉన్నాయని కాదండి, మనం కిటికీలో నుంచి చూసేవాళ్ళం. కన్ను అంటే ఏంటండి, నేత్రం. నేత్రం అంటే చూపే కదా, అర్థం ఏంటంటే కన్నుకి పర్యాయ పదాలు ఏంటండి, కన్ను అంటే చూపు, నేత్రం, అంతే కదా. మనం కిటికీలోంచి చూసేవాళ్ళం ఆ కోడగట్టిన సూర్యుడిని, ఆ మబ్బులు పట్టిన సూర్యుడిని చూసేవాళ్ళం. ఎర్ర డబ్బా రైలు అంటే ఒక డబ్బా, ఆ డబ్బా ఏ కలర్లో ఉందండి, ఎర్ర కలర్లో ఉంది. ఆ ఎర్ర డబ్బా రైలుని ఎలా చేసుకునేవాళ్ళు వీళ్ళు, పడుగు పేకల మధ్య జీవితం. పడుగు అంటే అర్థం ఏంటండి, పడుగు అంటే దారం అని అర్థం అండి, నూలు దారాలు ఉంటాయి కదా, పడుగు అంటే నూలు దారం అని అర్థం. పేకలు అంటే ఆడే పేకలు కాదండి, ఇక్కడ పేకలు అంటే వరసలు, పోగులు. దారాన్ని ఏమంటారండి, దారపు పోగులు అంటారు కదా, మీరు వినే ఉంటారు చాలాసార్లు, దారపు పోగులు. ఈ దారాలతో ఎర్ర డబ్బాకి దారం కట్టి రైలులాగా ఆడుకునేవాళ్ళు అని మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అదేనండి. కవిత చెప్తుంది, కోడిగట్టిన సూర్యుని కిటికీలోంచి చూసేవాళ్ళం, మనం ఎర్ర డబ్బాకి దారం కట్టి పడుగు పేకలు కట్టి చక్కగా రైలు ఆట ఆడుకునేవాళ్ళం అని చెప్తుంది. మధ్య జీవితం అంటే ఆ మధ్య జీవితం ఎంత బాగుందో అని చెప్పి కవిత కూడా చెప్తుంది. అర్థమైంది కదండి.
తర్వాత ఏంటండి నవలలు. నవలలు ఏమున్నాయండి? మైనా, కరుణించని దేవత, వెలుగు రేఖలు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. కరుణించని దేవత, కరుణించిన దేవత కాదండి, కరుణించని దేవత. టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి మీరు చూసుకోండి. కరుణించని దేవత. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మన శీలా వీర్రాజు ఊహించి చెప్పాడు, చిత్రంగా చెప్పేశాడు. మన కవిత కూడా వెంటనే చెప్పింది చిన్నతనంలో చేసిన విషయాలు. మన మైనా కూడా చెప్తుందండి. ఏమని మైనా చెప్తుంది? నవ్వుతూ చెప్తుంది మైనా. ఏమని చెప్తుంది? అరే మీరు ఎందుకురా ఫీల్ అవుతారు? వీళ్ళు చాలా సెంటిమెంట్గా జ్ఞాపకాలన్నీ గుర్తు చేసేసుకున్నా. ఎందుకురా బాబు ఫీల్ అవుతారు? మీరేం ఫీల్ అవ్వకండి, మనకి వీకెండ్ వస్తుంది సాటర్డే. మనం ఏం చేద్దామంటే సాటర్డే వెళ్ళిపోదాం మన ఊరు వెళ్ళిపోయి చక్కగా అదంతా మన చిన్నతనాన్నంతా జ్ఞాపకం చేసుకుని వద్దాము అని అనగానే వెలుగులు వచ్చేసినాయి అంటండి వీళ్ళ మొహాల్లో. ఎవరి మొహాల్లో? మన వీర్రాజు మొహాల్లో, మన కవిత మొహాల్లో వెలుగులు వచ్చేసినాయి అంట. ఓకే డన్, వెళ్దాం మనం చక్కగా అని చెప్పి వెలుగులు వచ్చేసినాయి అంట. అంతేనండి నవలలు అంటే మన మైనా నవ్వుతూ చెప్పింది కదా. మైనా అంటే అర్థం ఏంటని అడుగుతారండి. మైనా అంటే అర్థం ఏంటండి? అదొక పక్షి, మైనా పక్షి అంటారు కదా. మైనా ఏమిటి అని చెప్పి అర్థం ఏంటని చెప్పి కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారండి. పువ్వుల, జంతువుల, పక్షుల అని. పక్షి అండి మైనా అంటే. ఇక్కడ మనకి మైనా అంటే ఒక అమ్మాయి పేరు మైనా అంటుంది. ఏమని? నవ్వుతూ. అంటే నవల ఏమంటుంది? కరుణించని దేవత, వెలుగు రేఖలు. అంటే మైనా చెప్పింది కదా మనం వెళ్దామని. చెప్పంగానే అంటే ఏదైనా ఆ దేవుడు తలుచుకుంటేనేగా జరిగేది. కరుణించే దేవత, ఆ దేవత మనల్ని కరుణిస్తే, అంటే మన మేనేజర్ కరుణిస్తే అంతే కదండి. ఇప్పుడు ఏదైనా వర్క్ మన హాలిడే పెట్టాలంటే మన మేనేజర్ గారిని అడగాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం వెళ్ళగలం. మన పెళ్ళైన ఆడవాళ్ళు ఎలా అండి? మన హస్బెండ్ పర్మిషన్ ఇస్తే మనం వెళ్తాము, మన అత్తగారు పర్మిషన్ ఇస్తే మనం వెళ్తాము. అలాగా కరుణించే దేవత, ఆ దేవత అంటే కరుణించే దేవత మనకి పర్మిషన్ ఇస్తే కనుక మనం వెళ్దాం అనగానే వెలుగులు వచ్చేసినాయి వీళ్ళ మొహాల్లో. ఎవరి మొహాల్లో? వీర్రాజు మొహాల్లో, కవిత మొహాల్లో వెలుగులు వచ్చేసినాయి. అంతేనండి. తర్వాత వ్యాస సంపుటి, కాలానికి ఇటు అటు. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెసన్ నుంచి అయితే మనకి ఎలా అడుగుతారంటే, చేయి జారిన బాల్యం యొక్క పాఠం దేని నుంచి, ఏ సంపుటి నుంచి గ్రహించబడింది అని అడుగుతారు ఎగ్జామ్లో. దేని నుంచి అంటే వ్యాస సంపుటి నుంచి గ్రహించబడిందండి. ఆ వ్యాస సంపుటి ఏంటి? చేయి జారిన బాల్యం, వ్యాస సంపుటి ఏమిటి అని కొన్ని ఆప్షన్స్ ఇస్తారండి. అంటే కాలానికి ఇటు అటు. ఇది చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తానంటే, మనకి ఎగ్జామ్లో మనకి ఈజీగా గుర్తులు కాలానికి ఇటు అటు ఓకే అని అనుకుంటాం మనం. కానీ ఎగ్జామ్లో అలా ఇవ్వరండి. ఎలా ఇస్తారనుకున్నారు? కాలానికి ఇటు అటు అని ఒక ఆప్షన్ ఇచ్చి నెక్స్ట్ ఆప్షన్ కాలానికి అటు ఇటు అని ఇస్తారు. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ క్లాస్ విన్న వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వరు కదా. కాలానికి ఇటు అటు అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ అసలు ఏం జరుగుతుందండి? బాల్యం గురించి చెప్పుకుంటున్నారు. ప్రెజెంట్ ఇక్కడ మన వర్తమానం గురించి చెప్పుకుంటున్నారు. వర్తమానం అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏమంటారండి? ఇటు అంటారు. ఇటు నుంచి అటు గురించి చెప్పుకున్నారు. అంటే జరిగిపోయిన కాలాన్ని ఏమంటారండి? భూతకాలం. అంతే కదా. అటు ఆ బాల్యాన్ని చెప్పుకుంటున్నారు. అంటే ఈ తరం నుంచి ఆ తరం చెప్పుకుంటున్నారు. ఇటు నుంచి అటు చెప్పుకుంటున్నారు. బాల్యం నుంచి మనకి ఫ్యూచర్ చెప్పుకోవట్లేదండి. మనకి ఇటు నుంచి అటు చెప్పుకుంటున్నారు. కాలానికి టైమే కదండి. కాలం అంటే ఈ టైం నుంచి, ఈ ప్రజెంట్ టైం నుంచి ఫాస్ట్ టైం గురించి చెప్పుకుంటున్నారు. అంటే జరిగిపోయిన మన బాల్యం గురించి చెప్పుకుంటున్నారు. కాలానికి ఇటు అటు. ఓకేనండి, గుర్తుంటుంది కదా, అర్థమైనవి కదా. జారిన బాల్యం, శీలా వీర్రాజు. ఈయన యొక్క రచనలు, కథా సంపుటాలు. ఆయన మనసులో కుంచ, రంగుటద్దాలు, మబ్బు తెరలు, ఊరు వీడ్కోలు చెప్పింది సమాధి. కవితా సంపుటాలు, కోడుగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం. నవలలు, మైనా, కరుణించని దేవత, వెలుగు రేఖలు. వ్యాస సంపుటి, కాలానికి ఇటు అటు. ఓకేనా. నెక్స్ట్ లెసన్ 8th క్లాస్ చెప్పుకున్నామా? ఇదో పాఠం అండి, జీవని, డాక్టర్ వి చంద్రశేఖర్ రావు. మనం కవి గురించి చెప్పుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాము. జీవని అంటే ఏంటండి? జీవిత చరిత్ర అంటే బయోగ్రఫీ. మనకి 10వ తరగతిలో ఎవరి బయోగ్రఫీ ఉంది? చంద్రశేఖర్ రావు యొక్క బయోగ్రఫీ ఉంది, అవును కదా. ఈయన రచనలు ఏంటో చూద్దామండి. చాలా ఈజీ అండి, అసలు మీరు చదివే పనే ఉండదు, ఒక్కసారి క్లాస్ ఫోకస్గా వింటే. రచనలు ఏంటంటే మెయిన్గా మనకి కథా సంపుటాలు, నవలలోనే 2 ఉన్నాయండి. కథా సంపుటాలు ఏంటంటే జీవని, లెనిన్ ప్లస్, ద్రోహవృక్షం, మాయాలాంతరు. ఇవి 4 ఉన్నాయండి. ఒక విషయం చెప్తాను, ఇక్కడ వినండి. ఇక్కడ ఏంటండి, ఇది బయోగ్రఫీ కదా. ఈ బయోగ్రఫీలో ఒక కథ కూడా ఉందంటండి. చంద్రశేఖర్ రావు గురించి ఒక కథ కూడా ఉందంట. ఏంటంటే అది లెనిన్ ప్లేస్ అనే ప్రదేశంలో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు కింద ఒక లాంతర్ ఉందంటండి. అంతేనండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఈయన కథా సంపుటాలు అనేవి గుర్తుండిపోతాయి. నేనేం చెప్పానండి, మనకి ఈ బయోగ్రఫీలో కథ ఉంది, అంటే కథా సంపుటాలు. ఏం కథ ఉంది? జీవని అంటే బయోగ్రఫీయే కదా. మనకి ఇది ఇంపార్టెంట్ అండి. మనకి జీవని పాఠంలో కథా సంపుటం ఏంటి అని అడుగుతారు. జీవని
జీవనికి కథా సంపుటం జీవనియేనండి. దేని నుంచి తీసుకున్నారంటే జీవనియే ఆన్సర్. కథా సంపుటం ఏంటంటే ముఖ్యమైనది జీవని. లెనిన్ ప్లస్ అంటే అదొక ప్రదేశం, ప్లేస్ అంటే ప్రదేశం. లెనిన్ అనేది ఒక రష్యన్ పేరు అండి. లెనిన్ అనేది ఒక రష్యన్ పేరు. లెనిన్ ప్లేస్ అంటే ఆ ప్లేస్కి ఆయన లెనిన్ అనే పేరు పెట్టారు. మనం చూస్తూ ఉంటాము అల్లూరి సీతారామరాజు పార్కు, గాంధీజీ పార్కు, అలాంటి కొన్ని పేర్లు పెడతారు, నేతాజీ అని చెప్పి ఇలా పేర్లు పెడతారు కదా. అలాగే ఇక్కడ ఈ బయోగ్రఫీలో మనకి లెనిన్ అనే పేరు పెట్టారండి. లెనిన్ ప్లేస్. ద్రోహవృక్షం అంటే ఒక చెట్టు ఉందని చెప్పాం కదా, అది వృక్షం అంటే ఏంటండి అర్థం? చెట్టు. వృక్షం అంటే అర్థం ఏంటండి? చెట్టు. ద్రోహవృక్షం ఉందంట, అక్కడ మాయా లాంతర్ ఉందంట. చెట్టు కింద లాంతర్ ఉందని చెప్పాం కదండి. లెనిన్ ప్లేస్లో ఒక ప్రదేశంలో చెట్టు ఉంది, ఆ చెట్టు కింద లాంతర్ ఉందని చెప్పాం కదా. బయోగ్రఫీ అంటే జీవని, ఆ బయోగ్రఫీలో ఒక కథ ఉంది అంటే కథా సంపుటాలు. అక్కడ ఒక చెట్టు ఉందంటే ద్రోహవృక్షం, ఆ చెట్టు కింద లాంతరం ఉందంటే మాయా లాంతరం ఉంది. ఇదంతా ఎక్కడ ఉంది? మన చంద్రశేఖరరావు యొక్క బయోగ్రఫీలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నవలలండి. నవలలు ఏంటంటే మన ఏంటి ఆకుపచ్చని దేశం, నల్ల మిరియాల చెట్టు, 5 హంసలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ట్రిక్ చెప్తానండి. ఇక్కడ మనకి బయోగ్రఫీలో కథ ఉంది కదా, అలాగే ఒక చిన్న నవల కూడా ఉందంటండి. ఏంటి ఆ నవల? ఒక ఆకుపచ్చని మిరియాల చెట్టు కింద 5 హంసలు నవ్వులుతున్నాయంట. ఇప్పుడు ఏం చేస్తాయండి? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏదైనా తిన్నామనుకో, తినేస్తాము, నవ్వులేస్తాము, ఇంకా మనం పైకి తీసుకురాలేమండి. కానీ చాలాసార్లు మీరు గమనించే ఉంటారు, జంతువులు ఉంటాయి కదండి, ఏ జంతువులైనా ఏం చేస్తాయండి? ఎంత కావాలంటే అంత గడ్డి తినేస్తాయండి. ఫాస్ట్గా తినేస్తాయండి. తర్వాత ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుని అవి బయటికి గొంతులోకి తీసుకొచ్చుకొని నవ్వులుతాయండి. నవిలి మళ్ళీ మింగుతాయండి. అలా చేస్తాయండి జంతువులు. ఇక్కడ హంసలు అలా చేస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. హంసలు అలా చేస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. 5 ఎన్ని ఉన్నాయండి? హంసలు 5 ఉన్నాయి. మన చేతికి వేళ్ళు ఎన్ని ఉంటాయండి? 5 హంసలు అనేలాగా 1-2 సార్లు మీరు రివైజ్ చేసుకుంటే స్టోర్ చేసుకుంటుందండి మన మెదడు. ఇక్కడ ఏంటి? మన చంద్రశేఖరరావు యొక్క బయోగ్రఫీలో ఒక ఆకుపచ్చని చెట్టు అంటే ఆకుపచ్చని దేశం, చెట్టు కింద అంటే నల్ల మిరియాల చెట్టు, ఆకుపచ్చని నల్ల మిరియాల చెట్టు కింద 5 హంసలు నవ్వులుతున్నాయి అంటే నవ్వులుతున్నాయిని నవల అనుకోండి. ఆకుపచ్చని అంటే ఆకుపచ్చని దేశం, మిరియాల చెట్టు అంటే నల్ల మిరియాల చెట్టు, 5 హంసలు అంటే 5 హంసలు. మన చేతి వేళ్ళు 5, హంసలు 5 హంసలు ఏం చేస్తున్నాయి? నవ్వులుతున్నాయి అంటే నవలలు అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తానండి. జీవని డాక్టర్ వి చంద్రశేఖరరావు, ఈయన యొక్క రచనలు కథా సంపుటాలు ఏంటంటే జీవని, లెనిన్ ప్లస్, ద్రోహవృక్షం, మాయాలాంతరు. అంటే ఈ బయోగ్రఫీలో ఒక కథ ఉంది. ఆ కథలో ఏముందంటే లెనిన్ అనే ప్లేస్ దగ్గర ఒక ద్రోహవృక్షం ఉంది, ఆ ద్రోహవృక్షం కింద మాయాలాంతరు ఉంది. తర్వాత నవలలు ఏంటంటే డాక్టర్ వి చంద్రశేఖరరావు యొక్క జీవని బయోగ్రఫీలో ఏముందంటే ఆకుపచ్చని నల్ల మిరియాల చెట్టు కింద 5 హంసలు ఉన్నాయి, ఆ హంసలు నవ్వులుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఆకుపచ్చని దేశం, నల్ల మిరియాల చెట్టు, 5 హంసలు నవ్వులుతున్నాయి అంటే నవలలు. ఓకేనండి, గుర్తుంటుందా? నెక్స్ట్ 9వ పాఠం రాజధర్మం. ఈ పాఠం యొక్క కవి శ్రీకృష్ణదేవరాయలు. మనం గుర్తుపెట్టుకున్నాం కదండి ట్రిక్. బిఫోర్ వీడియోస్లో ఏం గుర్తుపెట్టుకున్నా ఒకసారి రివిజన్ చేద్దాం. రాజధర్మం అంటే ధర్మంగా ఉండే రాజు. ఎవరు ధర్మంగా ఉండే రాజు? శ్రీకృష్ణదేవరాయలు. ఈయన రచనలు అయితే చూద్దామండి. ఏంటంటే మధుర కావ్యాలు ఇదొక్కటే, ఇవేనండి ఈయన రచనలు. ఇవి గుర్తుపెట్టుకుంటే ఈ లెసన్ కంప్లీట్ అయిపోయినట్టే. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఫోకస్గా వినండి. ఏమున్నాయి అసలు మధుర కావ్యాలు ఏమున్నాయో చూద్దాం. మదలస చరిత్ర, సత్యవధు ప్రణనం, రాసమంజరి, జ్ఞానచింతామణి, అముక్తమాల్య ప్రబంధం, ఇవి ఉన్నాయండి. ఇక్కడ ఒకటి చెప్తాను వినండి జాగ్రత్తగా. మన శ్రీకృష్ణదేవరాయల్లో ఎవరు కనిపిస్తున్నారండి? శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు కదా. అసలు మనకి శ్రీకృష్ణుడు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారండి? అసలు శ్రీకృష్ణుడు అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఎవరండి? 16,000 మంది గోపికలు. అవును కదా, 16,000 మంది గోపికలు గుర్తొస్తారు. ఆయన ఎక్కడ పుట్టాడు? మధుర గుర్తొస్తుంది. కృష్ణుడు సత్యభామతో రాసలీల చేశాడు. కృష్ణుడు రాసలీల చాలామంది వినే వింటారు. మన చాగంటి గారు చాలా ప్రవచనాల్లో చెప్పారు రాసలీల గురించి, కృష్ణుడి యొక్క రాసలీల గురించి. ఒకసారి వినండి, ఎంత బాగుంటుందో రాసలీల అది. ఇంకా మనకి కృష్ణుడు అంటే ఇంకేం గుర్తొస్తుందండి? మనకి మెయిన్గా గుర్తొచ్చేది భగవద్గీత. అవును కదా, ఆ గీతలో ఏముంటుందండి? అసలు ఆ గీత వల్ల మనం ఏం నేర్చుకుంటాం? జ్ఞానం నేర్చుకుంటాం. అవును కదా, ఆ గీత వల్ల మనకి జ్ఞానం వస్తుంది. అంతే కదా, అంతేనండి. ఇవి గుర్తుంటే కనుక ఇవి మధుర కావ్యాలు అనేవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి నేను వీటికి రిలేటెడ్గా చెప్తాను ఇప్పుడు నేను చెప్పింది.
నేను ఫస్ట్ ఏం చెప్పానండి, కృష్ణుడు అనగానే మనకి ఫస్ట్ ఎవరు గుర్తొస్తారండి? 16,000 మంది గోపికలు. 16,000 మంది గోపికలు. ఈ 16 అనేది ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవారు? 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీకృష్ణ దేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే కృష్ణుడి యొక్క గోపికలు గుర్తు రావాలండి. ఎంతమంది అండి? 16,000 మంది గోపికలు కాదండి, ఇక్కడ 16వ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్రీకృష్ణుడు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? మధుర గుర్తొస్తుంది. అవును కదా, మధుర అంటే మదలస చరిత్ర, మదలస చరిత్ర అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎవరండి? మన సత్యభామ రాసలీల చేస్తుంది అని చెప్పి కృష్ణుడితో చెప్పుకున్నాం కదా. సత్యభామ అంటే సత్యవధు ప్రణనం అని గుర్తుపెట్టుకోండి, సత్యవధు ప్రణనం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రాసలీల అంటే రాసమంజరి. ఓకేనండి. తర్వాత ఏం గుర్తొస్తుందని? కృష్ణుడు అంటే గీతే కదా మనకు గుర్తొచ్చేది. మనకి గీతలో ఏముంటుందండి? జ్ఞానం ఉంటుంది, అంటే జ్ఞాన. ఇక్కడ చింతామణి అని ఉందండి. చింతామణి అంటే ఏంటి అసలు? చింతామణి అంటే అర్థం ఏంటంటే, చింత అంటే ఏంటండి అర్థం? కోరిక. మణి అంటే ఏంటండి? రత్నం. చింతామణి అంటే కోరికలు తీర్చే రత్నం అని అర్థం. ఇక్కడ జ్ఞాన చింతామణి అంటే జ్ఞానాన్ని మనకిచ్చే రత్నం. మనకి జ్ఞాన చింతామణి ఎక్కడ ఉంటుంది? మనకి గీతలో ఉంటుంది, కృష్ణుడు చెప్పిన గీతలో ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది. ఓకేనండి, గుర్తుంటుంది కదా. మధుర కావ్యాలు అంటే మనకి శ్రీకృష్ణుడు మధుర గుర్తొచ్చేయాలి. మధురలో ఏం చేశాడు అన్నది మనం చెప్పుకుందాము. మదలస చరిత్ర, సత్యవధు ప్రణనం, రాసమంజరి, జ్ఞాన చింతామణి. ఓకేనా. ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, అముక్త మాల్యద ప్రబంధం. అసలు ఈ రాజధర్మం అనే పాఠం దేని నుంచి గ్రహించబడిందని చెప్పి అడుగుతారండి క్వశ్చన్. అముక్త మాల్యద ప్రబంధం నుంచి ఇది గ్రహించబడింది. అముక్త మాల్యద అనేది ఏంటి అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇస్తారండి. అది సంపుట, నవల అని చెప్పి మనకు ఆప్షన్స్ ఇస్తారండి. ప్రబంధం అండి అది. అముక్త మాల్యద అనేది ప్రబంధం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి చెప్తానండి. అసలు శ్రీకృష్ణుడు అనగానే మనకి ఒకరు గుర్తొస్తారండి. మనకి బాగా తెలుసు కదా, గోదాదేవి. గోదాదేవి అంటే ఎవరండి? గోదాదేవి అంటే మనకి శ్రీరంగనాథుడి యొక్క భక్తురాలు, అపారమైన భక్తురాలు. గోదాదేవికి శ్రీరంగనాథుడికి కృష్ణుడికి అసలు ఏంటి అని అనుకోవచ్చు. మనకి శ్రీకృష్ణ భగవానుడే మన రంగనాథుడు అండి. శ్రీకృష్ణ భగవానుడు అన్న, రంగనాథుడు అన్న, రాముడు అన్న అందరూ ఒకటే కదండి, విష్ణు రూపాలే కదా. ఇప్పుడు ఏంటంటే మన గోదాదేవమ్మ ఏం చేసిందండి, చక్కగా పూలమాలలు వాళ్ళ తండ్రి అర్చకులండి, వాళ్ళ తండ్రి గారు ఆ పూలమాలలు స్వామికి వేద్దామని ఇంటికి తీసుకొస్తే ఆ పూలమాలలు చక్కగా ఆమె ధరించి అద్దంలో చూసుకుని, అద్దంలో మన స్వామివారి ప్రతిరూపం కనిపించేదంట ఆమెకి. చూసుకుని బాగున్నారని చెప్పి అలా చూసుకుని చాలా పొంగిపోయి ఆనందపడిపోయి మళ్ళీ తీసి ఆ ప్లేట్లో పెట్టేసేవాళ్ళంటండి. వాళ్ళ తండ్రి గారికి తెలియదుగా ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఆ పూలు అలంకరించేవాళ్ళంట స్వామికి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆ పూల నుంచి ఒక వెంట్రుక కనిపించిందంట. వెంటనే వాళ్ళ తండ్రి గారు చూసి అపచారం జరిగిపోయింది, ఈ వెంట్రుక రావడం ఏంటి, అసలు ఈ వెంట్రుక ఎలా వచ్చింది అని చెప్పి ఒకరోజు అసలు ఈ పూలమాలలు ఎవరు ధరిస్తున్నారు వాళ్ళ తండ్రి గారు గమనించాలని చూశారంటండి. చూస్తే ఎప్పటిలాగానే పూల తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వెంటనే మన గోదాదేవి వచ్చి ఆ పూలదండ వేసుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయి మళ్ళీ ఆ పూలదండ అక్కడ పెట్టారంటండి. పెట్టగానే వాళ్ళ తండ్రి గారికి ఎంతో కోపం వచ్చేసిందంట. ఏంటి ఇలా చేస్తుంది గోదాదేవి, మతిపోయిందా ఏంటి, ఇంత అపరాధం చేస్తుంది ఏంటని చెప్పి మన గోదాదేవిని కొన్ని మాటలు అనేసి ఆ పూలబొట్టు అక్కడే ఉంచేసి వేరే కొత్త పుష్పాలు తీసుకుని స్వామివారికి అలంకరించారంటండి. అలంకరించగానే స్వామివారు ఆ అర్చకుల యొక్క గోదాదేవి తండ్రి యొక్క కళలోకి వచ్చి చెప్పారంట, నాకు గోదాదేవి ధరించిన యొక్క పుష్పమాలలే నాకు వెయ్యండి అని చెప్పి చెప్పారంటండి. చూసారా భక్తి ఎలా ఉందో మన గోదాదేవికి, మన శ్రీరంగనాథుడైన శ్రీకృష్ణుడికి అసలు ఎంత భక్తి, వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉందో చూసారండి. ఇదేనండి ఇక్కడ అముక్త మాల్యద అని ఉంది కదా, ఇదొక ప్రబంధం. అముక్త మాల్యద అంటే ఏంటి, అముక్త అంటే ఏంటో చూద్దాం. అముక్త అంటే అర్థం ముందుగా ధరించిన పుష్పాలు అని అర్థం అండి. మాల్యద అంటే అర్థం ఏంటండి, మాల్యద అంటే మాల. ఇక్కడ అముక్త మాల్యద అంటే ముందుగా ధరించిన పూలమాల అని అర్థం అండి. ముందుగా ధరించిన పూలమాల ఎవరండి, మన గోదాదేవే కదా. ఎవరికి ఇస్తుంది, శ్రీకృష్ణ భగవానుడు శ్రీరంగనాథుడికి ఇస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఒక బంధం ఉంది, అంటే ప్రబంధం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అముక్త మాల్యద ప్రబంధం, ఇది రాజధర్మం యొక్క పాఠం. ప్రబంధం ఏంటంటే అముక్త మాల్యద అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను మళ్ళీ చెప్తానండి.
రాజధర్మం యొక్క కవి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు అనగానే శ్రీకృష్ణ భగవానుడు గుర్తుకు రావాలి. శ్రీకృష్ణ భగవానుడు అనగానే మీకు 16,000 మంది గోపికలు, మధుర, సత్యభామ రాసలీల చేశాడు, మనకి జ్ఞాన చింతామణి భగవద్గీతలో ఇచ్చాడని చెప్పి మీకు వెంటనే ఇవన్నీ గుర్తుకు రావాలండి. ఆ స్టోరీ ఎంత గుర్తుకు రావాలి, నేను చెప్పిన క్లాస్ మీకు గుర్తుకు రావాలి. అంటే ఇక్కడ మధుర కావ్యాలు ఏంటండి, చరిత్ర, సత్యవధు ప్రణనం, రాజమంజరి, జ్ఞాన చింతామణి, అముక్త మాల్యద అంటే మన శ్రీరంగనాథుడు గుర్తుకు రావాలండి. మన శ్రీరంగనాథుడు అన్న శ్రీకృష్ణుడు అన్న ఒకటే అని చెప్పుకున్నాం కదా. మన గోదాదేవి అముక్త మాల్యద అంటే పూలమాలను తను ధరించి స్వామికి వేసేది. అలా వాళ్ళిద్దరికి ఒక బంధం ఉంది, ప్రబంధం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి. అర్థమైందండి. 10వ పాఠం ఏంటండి, కన్యాశుల్కం. ఈ కన్యాశుల్కం కవి ఎవరండి, గురజాడ అప్పారావు గారు. మనం ఇది ఎలా గుర్తుపెట్టుకున్నామండి, కన్యాశుల్కం అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామండి. కన్యాశుల్కం అంటే ఏంటి, మగ పెళ్లివారు ఆడపెళ్లి వాళ్ళకి ఇచ్చే ఒక డబ్బు అని గుర్తు చేసుకున్నాం కదా. అది ఆపేసింది ఎవరంటే గురజాడ అప్పారావు అని చెప్పుకున్నాం కదా. ఆయన రచనలు ఏంటో చూద్దాము. ఆయన రచనలు ఏమున్నాయి అంటే మొత్తం నాటకాలు, కథా సంపుటి, కథలు ఉన్నాయండి. చాలా ఈజీ అండి, ఒక్కసారి ఫోకస్గా వినండి. చాలా సింపుల్, అసలు ఏం లేదండి. అసలు కన్యాశుల్కం అనేది ఒక నాటకం అండి. కన్యాశుల్కం అనేది ఒక నాటకం. ఇక్కడ నాటకాలు ఏమున్నాయండి, నాటకాలు కన్యాశుల్కం, కొండుబట్టియం, బిల్వానీయం. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక టిప్ చెప్తానండి. కన్యాశుల్కం అంటే నాటకం కదా, కన్యాశుల్కం వేయాలనుకుంటున్నారండి, నాటకం వేయాలనుకుంటున్నారు. ఎవరు వేయాలనుకుంటున్నారు, టీఎము ఈఎము వేయాలనుకుంటున్నారు. టీఎం అంటే ఈఎం అంటే తెలుసండి మీకు. టీఎం అంటే ఏంటండి, 10th క్లాస్ ఈఎం, 10th క్లాస్ టీఎం అంటే ఏంటి, 10th క్లాస్ ఈఎం అంటేనేమో ఇంగ్లీష్ మీడియం, 10th క్లాస్ టీఎం అంటేనేమో తెలుగు మీడియం. ఈ కన్యాశుల్కం నాటకాన్ని ఎవరు వేస్తున్నారండి, 10th క్లాస్లో ఉన్న తెలుగు మీడియం విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ కన్యాశుల్కం అనే నాటకాన్ని వేస్తున్నారంటండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కన్యాశుల్కం నాటకాన్ని 10th క్లాస్ ఈఎం టీఎం స్టూడెంట్స్ వేస్తున్నారు అనుకుంటున్నాం కదా. ఈఎం అంటే కొండుబట్టినియం, టీఎం కొండుబట్టియం, ఈఎం అంటే నియం అంటే బిల్హానియం, ఈఎం టీఎం అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారండి, నాటకం వేస్తున్నారండి. అంటే నాటకాలు, ఇవి నాటకాల్లోకి వస్తాయి. ఇవి నాటకం వేస్తున్నారు 10th క్లాస్ యొక్క విద్యార్థులు. ఏం నాటకం అంటే కన్యాశుల్కం అనే నాటకము. టీఎం అంటే తెలుగు మీడియం విద్యార్థులు, ఈఎం అంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు వేస్తున్నారు. ఈ టీఎం అంటే కొండుబట్టియం, ఈఎం అంటే బిల్హానియం. ఓకేనండి, అర్థమైందా. తర్వాత కవితా సంపుటి ఏంటంటే ముత్యాల సారాలు. అసలు ఇక్కడ కూడా ఒక టిప్ చెప్పుకుందామండి. మన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు మన కన్యాశుల్కం నాటకం వేస్తున్నారు కదా. ఆ నాటకంలోనంటండి కవిత అనే ఒక విద్యార్థురాలు ముత్యాల హారం వేసుకుందంటండి. ఏం వేసుకుంది, ముత్యాల హారం వేసుకుంది. ఇదేనండి టిప్పు. ఇక్కడ చూద్దాము. కవితా సంపుటి అంటే ఏంటండి, కవిత అనే అమ్మాయి ముత్యాల సారాలు. ముత్యాలు అంటే ఏంటండి, మనకి ముత్యాలే కదా, తెలుసు కదా, ప్రిల్స్. సారాలు అంటే అర్థం ఏంటి, మనకి ఎగ్జామ్లో అడుగుతారండి, సారాలు అర్థం ఏంటి అని చెప్పి. సారాలు అంటే హారాలు అండి. ఇవేంటి, హారాలు వేసుకుంటారు కదా, హారాలు, ముత్యాల హారాలు అంటే ముత్యాల సారాలు. ఎవరు వేసుకున్నారు, కవిత వేసుకుంది. కవిత వేసుకుంది అంటే కవితా సంపుటి ఏంటండి, ముత్యాల సారాలు. కవిత ముత్యాల హారం వేసుకుంది మన కన్యాశుల్కం నాటకంలో. ఓకేనండి. తర్వాత కథలు ఏంటి అండి, మెట్టిల్డా, దిద్దుబాటు, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం, మీ పేరేంటి. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. జస్ట్ ఒక్కటి తెలుసుకుంటే చాలు మీరు. వీళ్ళు కన్యాశుల్కం అనే నాటకం వేస్తున్నారు కదా, ఈఎం వాళ్ళు. ఆ నాటకంలో మన కవిత ముత్యాల హారం వేసుకుంటుంది కదా, అంటే ముత్యాల సారం వేసుకుంటుంది కదా. అసలు వీళ్ళు ఈ నాటకంలో అసలు ఏంటి, అసలు స్టోరీ ఏంటి, కన్యాశుల్కం అసలు కథ ఏంటో చూద్దామండి. కన్యాశుల్కంలో కథ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నారంట. ఆ వ్యక్తి ఒక తప్పు చేశారంట. ఆ తప్పుని సరి చేసుకోవడానికి ఒక మసీద్కి వెళ్ళారంటండి. అంతే కదా, ఒక దేవాలయానికి వెళ్ళారంట, ఒక మసీద్కి వెళ్ళారంట. ఆ మసీదులో ఎవరు ఉంటారండి, మనకి గుడిలో అయినా లేదంటే చర్చ్లో అయినా, చర్చ్లో ఎవరుంటారండి, ఫాదర్ ఉంటారు. మసీదులో ఎవరుంటారు, ఆ యొక్క ఒక దైవ మార్గకుడు ఉంటాడు. ఆయన వెళ్ళంగానే ఈ వ్యక్తిని చూసి మీ పేరేమిటి అని అడిగాడంటండి. అంతేనండి, ఇది గుర్తించుకుంటే చాలు, ఈ కథ గుర్తించుకుంటే చాలు. ఇక్కడ మనకి ఏంటంటే కన్యాశుల్కం అంటే అందులో ఒక కథ, ఆ కథే కదా వీళ్ళు అందరూ వేయాలనుకుంటున్నారు. నాటకంలో కథ ఏంటంటే, కన్యాశుల్కం వేస్తున్నారు కదా, ఆ కన్యాశుల్కంలో ఆ నాటకంలో కథ ఏంటంటే, మెట్టిల్దా అంటే ఒక వ్యక్తి పేరండి. మెట్టిల్దా అనే వ్యక్తి దిద్దుబాటు, ఒక తప్పు చేశాడు కదండి, ఆ తప్పు దిద్దుబాటు అంటే అర్థం ఏంటండి, సరిదిద్దుకోవడం. దిద్దుబాటు అంటే అర్థం ఏంటండి, సరిదిద్దుకోవడం. మెట్టిల్దా అనే వ్యక్తి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడండి, మసీదుకి వెళ్ళాడు. ఒక పెద్ద మసీదుకి వెళ్ళాడు. మెట్టిల్దా అనే వ్యక్తి తప్పు సరిదిద్దుకోవడానికి ఒక పెద్ద మసీదుకి వెళ్ళాడు. ఆ మసీదులో ఎవరున్నారు, సంస్కర్త హృదయం అంటే మంచి హృదయం, దైవ మార్గంలో నడిచే ఒక
వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయండి, దైవ మార్గకుల హృదయాలు ఎలా ఉంటాయి, చాలా సంస్కర్త హృదయంగా ఉంటారు, వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. ఆయన ఏం అడిగారంటండి, మీ పేరేమిటి అని అడిగారంట ఈ మెట్టిల్దని. ఆ మెట్టిల్దా మీ పేరేమిటి అని అడిగారంట. మీ పేరేంటి అంటే ఏంటండి, ఆయన పేరేంటి, ఆ వ్యక్తి పేరు మెట్టిల్దా, ఆ పేరేంటండి మెట్టిల్దా. అర్థమైందండి. ఒకసారి మనం టోటల్గా ఒకసారి నేనైతే రివైజ్ చేస్తాను. కన్యాశుల్కం అనే పాట గురజాడప్పారావు. కన్యాశుల్కం అనేది మన గురజాడప్పారావు గారు ఆపేశారు. కన్యాశుల్కం అనేది ఏంటి అని అడుగుతారండి. కన్యాశుల్కం అనేది ఒక నాటకం. ఆ నాటకాన్ని ఈఎము టీఎము అంటే 10వ తరగతి విద్యార్థులు, తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వేస్తున్నారు. ఈఎం అంటే బిల్హానియం, టీఎం అంటే కొండుబట్టియం అని గుర్తుపెట్టుకోండి. ఆ నాటకంలో కవిత ముత్యాల సారాలు అంటే ముత్యాల హారం ఆ నాటకంలో కవిత ముత్యాల హారం వేసుకుంది అంటే కవితా సంపుటి ముత్యాల సారాలు. అసలు ఆ నాటకంలో కథ ఏంటంటే మెట్టిల్దా అనే వ్యక్తి తప్పుని దిద్దుబాటు చేసుకోవడానికి ఒక పెద్ద మసీదుకి వెళ్ళారు. ఆ మసీదులో సంస్కర్త హృదయం కలిగిన వ్యక్తి మీ పేరేమిటని చెప్పి మెట్టిల్దని అడిగాడు అని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క రచనలన్నీ కూడా గుర్తుంటాయి. మీకు ఎగ్జామ్లో వస్తే మీకు వెంటనే మీకు గుర్తుకొస్తాయి ఈ టిప్స్. యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్. మనం చెప్పుకున్నాం కదా, యుద్ధ విజేత అంటే వార్ విన్నర్ ఎవరండి, నేతల ప్రతాప్ కుమార్. ఈయన యొక్క రచనలు ఏంటో చూద్దాము. చాలా సింపుల్ అండి. జస్ట్ అసలు ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే అసలు మీకు ఈ రచనలు అసలు ఎప్పటికీ మర్చిపోరండి. అసలు ఈ రచన ఏంటో చూద్దాము. ఫస్ట్ సమత వసంత గానం, ఇది ఒక కవితా సంపుటి. దళిత నలాలు, పుట్టినరోజు ఒకటే, పాలకంకి అన్నం గిన్నె, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగాపూర్ యాత్ర, భూపాల రాగం, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం, శాస్త్రీయత, నా భూమికి నేనే. ఇవేనండి. ఇవి అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఏం జరిగిందంటే మన యుద్ధ విజేత ఉన్నారు కదా, ఎవరండి వారు విన్నారు, ప్రతాప్ కుమార్. అంటే ఆయన ఒక రాజే కదా. ఆ రాజుకి ఎంతమంది భార్యలు ఉంటారండి, మనం వినే ఉంటాం రాజుకి 2 భార్యలు ఉంటారు అని చెప్పి. ఆ 2 భార్యలు ఎవరంటే సమత, వసంత అండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ప్రతాప్ కుమార్ యుద్ధం గెలుచుకుని రాగానే వీళ్ళు భార్యలు కదండి, మా రాజుగారు జై హో జై హో జై హో అని చెప్పి అంటున్నారంట. అంటే ఇక్కడ ఏంటంటే మన నేతల ప్రతాప్ కుమార్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క భార్యలు సమత, వసంత. వీళ్ళు గానం చేస్తున్నారు. అంటే జై హో రాజుగారు జై హో అని చెప్పి గానం చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కవితా సంపుటి అంటే ఏంటంటే మన యుద్ధ విజేత పాఠం ఏ సంపుటి నుంచి తీసుకున్నారని చెప్పి అడుగుతారండి. అంటే కవితా సంపుటి అని గుర్తుపెట్టుకోండి. అది ఏంటి, మన యుద్ధ విజేత కవితా సంపుటి ఏంటి అని అడుగుతారండి. కవితా సంపుటి అంటే ఏంటంటే మన రాజుగారేమో నేతల ప్రతాప్ కుమారు, మన యుద్ధ విజేత పాఠం యొక్క కవితా సంపుటి ఎవరినంటే దేని నుంచి గ్రహించబడిందంటే రాజు యొక్క భార్యలండి. ఎవరు, సమత, వసంత. వీళ్ళు ఏం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. సమత, వసంత గానం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈజీగా ఉంది కదా. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఇవి నేర్చుకుందామండి. ఇవి చూద్దాము. ఏంటంటే నేను ఇక్కడ ఒక్కటి పద్యం చెప్తానండి, కామెంట్లో చెప్పండి ఈ పద్యం ఎవరికి తెలుసో. ఇమలు పెట్టిన పుట్టలు పాములకు స్థిరమైనట్టు, పామరుడు దాచిన బంగారం రాజుల పాలవుతుంది అనే పద్యం మన చిన్నతనంలో మనం చదువుకునే ఉంటాము. అసలు దీని భావం ఏంటండి, దీని భావం ఏంటంటే చీమలు ఏం చేస్తాయండి, పుట్టలు పెడతాయి. పుట్టలు పెడితే అవి చీమలు నివసిస్తాయి, అక్కడ ఉండవండి. ఎవరు ఉంటారు, పాములు ఉంటాయి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు స్థిరమైనట్టు అంటే పాములకు నివాసమైందండి. అలాగే పామరుడు దాచిన బంగారం రాజుల పాలవుతుంది, అంతే కదండి. ఇక్కడ పామరులు అంటే అర్థం ఏంటండి అడుగుతారు ఎగ్జామ్స్లో. పామరులు అంటే అర్థం ఏంటి అని. పామరులు అంటే ఏంటి అర్థం, చదువు లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళు మట్టి మనుషులు, వాళ్ళు ప్రజలు. పామరులు మన ప్రజల దగ్గర, రాజ్యంలో ప్రజల దగ్గర బంగారం ఉంటే ఏమంటారండి, దొంగ అంటారు. అవును కదా. రాజుగారి దగ్గర దొంగతనం చేశాడు వీడికి ఎందుకు, అసలు వీడి దగ్గర ఉంది ఏంటని రాజుగారి బట్టలు వచ్చి అక్కడ ఉన్న అవన్నీ కూడా తీసుకువెళ్ళిపోయి రాజుకి ఇస్తారు. అలాగే ఇతనికి కూడా, ఈ పామరుడు కూడా శిక్ష విధిస్తారు దొంగతనం చేశాడనే నెపంతో. పామరుల దగ్గర ఎప్పుడూ ఏమి ఉండవండి రాజ్యంలో. మన రాజు దగ్గరే ఉంటుందండి సంపద అంతా, ప్రజల దగ్గర ఏమీ ఉండదండి అసలు. అవును కదా, ఇది తెలుసు కదా, అర్థమైంది కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఈ ప్రతాప్ కుమార్ రాజ్యంలో అలాగే ప్రజలు ఉంటారు కదండి. ఆ ప్రజలు కేవలం వాళ్ళ పుట్టినరోజు సమయంలోనే వాళ్ళు పాలు తాగుతారంట, అన్నం తింటారంట. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి పిల్లల్ని మన అంబేద్కర్ గారు చూశారంట. ఇంకొక విషయం కూడా చెప్పుకుందామండి. అంబేద్కర్ ఎంతమందికి తెలుసండి, అంబేద్కర్ ప్రతి ఊరిలో ఉంటారండి. ప్రతి ఊరిలో ఆయన స్టాచ్యూ ఉంటుంది. ఖచ్చితంగా అంబేద్కర్ జయంతి అని కూడా జరుగుతుంది. మనం అంబేద్కర్ గారి జయంతి కూడా చాలా అద్భుతంగా చేసుకుంటారండి ప్రతి ఒక్కరు, ప్రతి ఊరిలో కూడా. ఎందుకంటే అంబేద్కర్ ఒక జాతిని ఆయన తీసుకొచ్చాడండి బయటికి, జాతిని ఆయన నిలబెట్టాడు. అందుకే ఆయనకి ఎంతో గౌరవిస్తూ ఎంతో ఆదర్శంగా ఉంటాయి కదండి అంబేద్కర్ గారికి. ఇక్కడ ఏంటంటే మన అంబేద్కర్ మనం చూద్దాము, ఇక్కడ రచనలు చూద్దాము. దళిత ననాలు. ఇక్కడ దళిత ననాలు అంటే ఎవరండి, దళితులు అంటే ఎవరు,
అణచివేయబడిన ప్రజలు ఎవరండి? మన రాజ్యంలో మన ప్రతాప్ కుమార్ గారి చేత అణచివేయబడ్డారు కదా ప్రజలు. పుట్టినరోజు ఒకటే, అంటే పుట్టినరోజు మాత్రమే పాలకంకి అంటే పాలు, అన్నం గిన్నె అంటే అన్నం, పిల్లల కోసం అంబేద్కర్ కదా పిల్లలకు ఇచ్చేవాళ్ళు. అది మన అంబేద్కర్ గారికి తెలిసింది, చూశాడు అంబేద్కర్ గారు చూశారు. మన అంబేద్కర్ చూసిన వెంటనే ఏం చేశారండి? నాగాపూర్ యాత్ర, అంటే నాగాపూర్, ఈ రాజ్యం యొక్క పేరు నాగాపూర్కి వెళ్ళారు. వెళ్ళి భూపాల రాగం అంటే భూపాలకుడు ఎవరండి? మన నేతల ప్రతాప్ కుమార్ మన రాజు అతనే కదా, మన యుద్ధ విజేత అతనే కదా. ఆ భూపాలకుడితో మాట్లాడాడు, అంటే భూపాల రాగం. ఏం చెప్పాడండి? బౌద్ధ భాషితాలు అంటే మంచి మాటలు, మంచి సూక్తులు, ఇవన్నీ కూడా చెప్పాడండి. బుద్ధిజం శాస్త్రీయత, ఇంకా ఏం చెప్పాడండి? బుద్ధుని యొక్క స్తోత్రాలు చెప్పాడండి, బుద్ధుని యొక్క వాక్యాలు చెప్పాడండి. అర్థం ఏంటి? శాస్త్రీయత అంటే చదువు, ఉత్తమంగా ఎదగడం, ఇంకా మనం ఇలాగే ఉండిపోకుండా మనం ఆధునికంగా మనం ముందుకు వెళ్ళాలి, మన ఆలోచనలు శాస్త్రీయంగా ఉండాలి, మన ఆలోచనలు ఎప్పుడు కొత్తగా ఉండాలి అని చెప్పాడండి. నా భూమికి నేను, ఇంకా ఏం చెప్పాడండి? ఆ రాజుకి భూమిని పాలించే వాళ్ళందరూ రాజులే, ఈ భూమికి వాళ్ళే రాజులు, ఈ భూమికి నేనే రాజు, ఈ భూమికి ఆ ప్రజలే రాజులు, ఆ ప్రజలను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడండి. అర్థమైందా? దళిత ననాలు, పుట్టినరోజు ఒకటే, పాలకంకి అన్నం గిన్నె, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగాపూర్ యాత్ర, భూపాల రాగం, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత, నా భూమికి నేనే. అంటే ననాలు అంటే దళితులు, అంటే ప్రజలు, అణచివేయబడిన ప్రజలు, ఆ రాజ్యంలోని ప్రజలు. పుట్టినరోజు ఒకటంటే పుట్టినరోజు మాత్రమే, పాలకంకి అంటే పాలు, అన్నం గిన్నె అంటే అన్నం, పిల్లల కోసం అంబేద్కర్ కథ అంటే పిల్లలకు ఇవ్వడం అంబేద్కర్ చూశాడు. వెంటనే నాగాపూర్ యాత్ర అంటే అంబేద్కర్ నాగాపూర్ వెళ్ళాడు. భూపాల రాగం అంటే భూపాలకుడు మన నేతల ప్రతాప్ కుమార్ గారిని కలిసిన తర్వాత బౌద్ధ భాషితాలు, ఆయనకి మంచి మాటలు చెప్పాడు. బుద్ధిజం శాస్త్రీయత అంటే మనకి బుద్ధిని యొక్క మాటలు, సూక్తులు చెప్పాడు. శాస్త్రీయత అంటే ఆధునికంగా ఎలా ఉండాలి, కొత్త ఆలోచనలు, చదువు, విద్య, ఇవన్నీ మనం ముందుకు వెళ్ళాలని చెప్పాడు. నా భూమికి నేనే అని చెప్పాడు, అంటే ఈ భూమికి ప్రజలే, ఈ భూమికి నేనే రాజుని, నేనే మంత్రిని అని ఉంటుంది కదా. ఈ భూమికి నేనే రాజుని, నేనే మంత్రిని, ప్రజలే రాజులు, ప్రజలే మంత్రులు, ప్రజల్ని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అని చెప్పి మన అంబేద్కర్ గారు నేతల ప్రతాప్ కుమార్ గారికి చెప్పారు అని ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ రచనలన్నీ మీకు గుర్తొస్తాయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఒక గమనికండి ప్లీజ్, దయచేసి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే మన ఛానల్ ఫాలో అయ్యి మన ఈ టిప్స్ అయితే చూస్తారో ప్లీజ్ అండి, 10th క్లాస్ ఎగ్జామ్లో ఇవైతే రాయొద్దండి ప్లీజ్. నేను కేవలం టెట్ అండ్ డిఎస్సీ వాళ్ళకి గుర్తుండడానికి మాత్రమే చెప్పాను, ఎందుకంటే టెట్ అండ్ డిఎస్సీలో మనకు ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి మనం అలా కీబోర్డ్స్ చూసుకుంటే కొంచెం వెంటనే మనం పెట్టగలుగుతామని చెప్పి ఇలా స్టోరీస్గా మనం ట్రిక్స్ చెప్పుకుంటామండి. 10th క్లాస్ వాళ్ళ మట్టుకు వెళ్ళి అలా రాయకండి ప్లీజ్, దయచేసి ఇది రిక్వెస్ట్ అండి, నా రిక్వెస్ట్ ప్లీజ్. నెక్స్ట్ 12వ పాఠం సూక్తి సుధా, ఎస్ గంగప్ప. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సూక్తి సుధ అంటే ఏంటండి? సూక్తులు అంటే ఏంటి? మంచి మాటలు. సుధ అంటే అమృతం లాంటి మంచి మాటలు. మనం దేంతో పోల్చామండి? గంగానదితో పోల్చాం కదా. గంగా లాగా ప్రవహిస్తాయి, మంచి మాటలు వినాలనిపిస్తుందని చెప్పి అలా గంగప్ప. ఆయన యొక్క రచనలు ఏంటంటే తెలుగులో పద కవిత, అన్నమాచారులు, ఇతర ప్రముఖ వాగ్గేయకారులు, తులనాత్మక అధ్యయనం, సాహిత్య సుధ, సాహిత్యశీలన, ఆత్రేయ పద సాహిత్యం, జానపద సాహిత్యం, జాతికి ప్రతిబింబం. చాలా ఈజీ అండి ఈ రచనలు, చాలా ఈజీ. ఒకసారి వినండి జాగ్రత్తగా. తెలుగులో పద కవిత పితామహుడు ఎవరండి? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. టెట్ అండ్ డిఎస్సీలో చాలా రిపీట్ అయిన బిట్ ఇది. మన తెలుగులో పద కవిత పితామహుడు ఎవరండి? అన్నమాచార్యులు అండి. మన తెలుగులో పద కవిత పితామహులు ఎవరండి? అన్నమాచార్యులు అనగానే మనకి అసలు ఎవరు గుర్తొస్తారండి? అన్నమాచార్యుల సంకీర్తనలు గుర్తొస్తాయి కదా. అన్నమాచార్యుల సంకీర్తనలు అసలు ఏముంటాయండి? ఏముండవని అడగాలండి, అసలు ఏముంటాయి అని కాదు. ఆ కీర్తనలు వింటుంటే అసలు చాలా బాగుంటుందండి. అన్నమాచార్యుల సంకీర్తనల్లో ఒక పాట ఉంటుందండి, మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టమైన పాట, నాకు కూడా చాలా ఇష్టమైన పాట అండి ఇది. ఒక పాట ఉంటుంది కదండి, అనల చించనమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలుసని ఉయ్యాల, 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 ఉయ్యాల. అసలు ఎంత బాగుంటుందో కదండి వింటుంటే. స్వామివారికి కూడా చాలా బాగుంటుందండి. ప్రతిరోజు ఆయనకి ఉజ్వల సేవ చేస్తారు కదండి, అంటే ఉయ్యాలలో పెట్టి ఆయనకి సేవ చేస్తారు కదండి. అప్పుడు ఈ పాట చేస్తారండి ఆ స్వామివారికి, చాలా వినసొంపుగా వింటారండి. ఆ వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలు అంటే చాలా ఇష్టం అండి.
మనం అన్నమయ్య సినిమాలో కూడా చూసాం కదండి, స్వామి వారు వచ్చేస్తారండి ఆయన సంకీర్తనలు వినడానికి ఎప్పుడు ప్రతిరోజు. చాలా సంకీర్తనలు చాలా బాగుంటాయి. అంటే పద కవిత పితామహుడు. ఇక్కడ పద కవిత అంటే ఏమిటంటే పాటలు పాడుకునే విధంగా భక్తి భావాలు ఉండే కవితల్ని మన అన్నమాచార్యులు సంకీర్తనలో రాశారండి. ఎంత బాగుంటాయో ఎప్పుడైనా చదవండి. సంకీర్తనలో ఏముంటాయండి, ఇక్కడ సాహిత్య సుధ. ఆ సంకీర్తనలో ఏముంటాయి, అన్నమాచార్యుల సంకీర్తనలు ఎలా ఉంటాయండి, సాహిత్య సుధ. సాహిత్యం అంటే కథలు, రచనలు, నవలలు ఇవన్నీ కూడా సాహిత్యమే కదండి. సుధా అవన్నీ ఎలా ఉంటాయండి, సుధా అంటే అమృతంలాగా ఉంటాయి. ఆ కథలు, రచనలు అవన్నీ కూడా చాలా అమృతంలాగా ఉంటాయి వింటుంటే. సాహిత్యానుశీలన అంటే లోతుగా ఉంటాయండి. ఇక్కడ మనం ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకుందామంటే కొన్ని ఉంటాయండి పాటలు చాలా లోతుగా ఉంటాయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొరపాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా అని ఆ లైన్ చూడండి ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. ఇంకొక పాట ఉంటుందండి, ఒకే ఒక జీవితం ఇది చెయ్య జారిపోనీకు, మళ్ళీ రాదు ఈ క్షణం ఇది మన్ను పాలు చేయి నీకు, కష్టమనేటి లేని రోజంటూ లేదు కదా. అవును కదండి, అసలు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చాలా అసలు ఎంత లోతుగా ఉందండి, అర్థాలు ఎంత లోతుగా ఉన్నాయండి. అలాగే మన అన్నమాచార్యుల సంకీర్తనలు కూడా సాహిత్యానుశీలన అంటే ఆ సాహిత్యంలో చాలా లోతుగా ఉంటాయండి. ఇంకా క్షాత్రయ పద సాహిత్యం అంటే ఏంటంటే, క్షాత్రియ అంటే మన దేవాలయాలు అంటే భక్తి భావాలు కలిగిన ఒక సాహిత్యాన్ని అందిస్తారండి. మన వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనలు ఉంటాయి కదండి, క్షేత్రయ అంటే భక్తి సాహిత్యాలను అందిస్తారు. జానపద సాహిత్యం, జానపద అంటే ఏంటండి, పల్లె ప్రజలు. సాహిత్యం అంటే ఏంటి, పల్లె ప్రజలు పాటలు అంటే ఏరువాక పాటలు, పొలం పనులు చేసుకునేప్పుడు పాటలు పాడతారు. ఇంకా పండగల టైంలో పాటలు పాడతారు. సంక్రాంతి వస్తుందంటే పాటలే కదండి, గొబ్బియల్లో బతుకమ్మ పాటలు, ఇవన్నీ జానపద సాహిత్యం. పల్లెటూరులో పాడుకునే పాటలు జానపద అంటే. జాతికి ప్రతిబింబం అంటే ఆయన ఒక అన్నమాచార్యులు అనేది సంకీర్తనలో ఒక జాతికి ప్రతిబింబం. ఆయన ఒక అర్థంలాగా కనిపిస్తాయి ఆ జాతి ఆ సంకీర్తనలో. అసలు వాళ్ళ అలవాట్లు. ఇప్పుడు జాతికి ప్రతిబింబం అంటే ఇప్పుడు ఒక జాతి ఉంటుందండి, వాళ్ళని చూసి వాళ్ళు మాట్లాడే విధం, వాడు ఉండే విధం మనకి ఎలా ఉంటారండి, పల్లెటూరు వాళ్ళు చాలా నిష్కలంగా ఉంటారండి. వాళ్ళకి ఎలాంటి ఒక కుళ్ళు ఒక ఇది ఉండదండి, చాలా నిష్కలంగా, చాలా ఆప్యాయంగా, చాలా ఒరిజినల్గా ఉంటారండి. నాటకాలు ఉండవు, కుట్రలు కుతంత్రాలు ఉండవు. అలాంటి ఒక జాతికి ప్రతిబింబం ఆ సంకీర్తనల్లో ఆ ఒక జాతి అనేది కనిపిస్తుందండి. ఆ అమాయకత్వం, ఆ మంచితనం అవన్నీ కూడా జాతికి ప్రతిబింబం ఆ అన్నమాచార్యుల సంకీర్తనలో కనిపిస్తాయండి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి. అన్నమాచార్యుల సంకీర్తనలు ఎలా ఉంటాయి అని గుర్తుపెట్టుకుంటే మన ఈ సూక్తి సుధా అనే లెసన్ యొక్క మన గంగప్ప యొక్క రచనలు అయితే గుర్తుంటాయి. ఒకసారి మనకి ఫాస్ట్గా చెప్పేసుకుందాం. ఏంటంటే మనకి తెలుగులో పద కవిత పితామహుడు ఎవరండి, అన్నమాచార్యులు. పద కవిత అంటే అర్థం ఏంటండి, పాటలు పాడుకునే విధంగా భక్తి భావాలు ఉండే కవితలను ఆయన అన్నమాచార్యులు రాశారు. అన్నమాచార్యుల సంకీర్తనలు ఎలా ఉంటాయండి, సాహిత్య సుధ అంటే పద్యాలు, పాటలు, రచనలు, కథలు ఇవన్నీ కూడా మనకి అమృతంలాగా ఉంటాయి. సుధ అంటే అమృతం కదండి, సుధలాగా. సాహిత్యానుశీలన అక్కడ ఆ పద్యాలు, పాటలు, రచనలు అవన్నీ ఎలా ఉంటాయి, శీలన అంటే లోతుగా, అంటే చాలా లోతుగా ఉంటాయండి. తర్వాత క్షాత్రియ పద సాహిత్యం అంటే భక్తి భావాలు కలిగిన పాటలు, శ్లోకాలు, రచనలు ఇవన్నీ ఉంటాయండి అన్నమాచార్యుల సంకీర్తనలో. ఇంకా జానపద సాహిత్యం అంటే మనకి పాటలు, మన పల్లెటూరులో పాడుకునే పాటలు, పొలాల్లో పాడుకునే పాటలు, పండగలప్పుడు పాడుకునే పాటలు ఇవన్నీ జానపద సాహిత్యం అన్నమాచార్యుల సంకీర్తనలో ఉంటాయండి. జాతికి ప్రతిబింబం అంటే ఒక జాతే కనిపిస్తుందండి ఆయన సంకీర్తనలో. అంటే ప్రజల యొక్క ఆ జాతి ఒక జాతి ఉంటుందండి, చాలా మంచి వాళ్ళు ఉంటారండి. ఒక జాతి ఉంటారండి, చెడ్డవాళ్ళు. రెండు జాతులు ఉంటాయి, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి ఇద్దరు ఉంటారు కదండి. ఎక్కడైనా మంచి చెడు అనేది రెండు ఉంటాయి. ఇక్కడ ఒక జాతి కనిపిస్తుందండి మన అన్నమాచార్యుల సంకీర్తనలో. ఆ జాతి ఎలా ఉంటుందంటే చాలా అమాయకులండి, చాలా అమాయకులు, చాలా మంచి వాళ్ళు, చాలా మంచి భావాలు కలిగిన వాళ్ళు, చాలా భక్తి భావాలు కలిగిన వాళ్ళు. ఈ జాతి ప్రతిబింబం అంటే అర్థంలాగే మొత్తం కనిపించేస్తుందండి అన్నమాచార్యుల సంకీర్తనలో. అంతేనండి, 12వ పాఠం కూడా అర్థం అయిపోయింది. రచనలు ప్రతిసారి చెప్తానండి, వీడియోకి లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఎలా అంటే మన టార్గెట్ డిఎస్ అకాడమీ తెలుగు ఛానల్ అనేది గ్రో అవుతుందండి. అంటే మనలాంటి వాళ్ళందరూ మన ఛానల్లోకి వస్తారు. ఓకేనండి, క్లాస్ అయితే అయిపోయింది. చాలా కష్టపడ్డారు ఇంతసేపు క్లాస్ వినడానికి. ప్లీజ్ కమెంట్ చేయండి, ఎలా ఉంది క్లాస్ అనేది కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల నేను ఇంకా బాగా క్లాస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.